నాగర్ కర్నూలు తీసుకుంటే సాంప్రదాయంగా కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ఉన్న నియోజకవర్గము అసలు బీజేపీ అనేది థర్డ్ ప్లేస్ లో ఉంటుంది, కానీ అన్యూయంగా బీజేపీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చింది. భరత్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సొంత నియోజకవర్గం అయినప్పటికీ కూడా మొన్నటిదాకా కేసీఆర్ తిట్టి ఇప్పుడేమో ఇట్లా వచ్చిండని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కున్న ఇమేజ్ కు తగ్గంత ఓటు బ్యాంక్ రావట్లేదు. అదేవిధంగా వనపర్తిలో కాంగ్రెస్ లీడింగ్ కనబడుతుంది, బీఆర్ఎస్ కొంత అక్కడ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి కొంచెం బీఆర్ఎస్ పట్టు కూడా ఉంది, బీజేపీ ఇక్కడ థర్డ్ ప్లేస్ లో కనబడుతుంది. కల్వకుర్తిలో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, ఆచారి సొంత నియోజకవర్గం కాబట్టి కొంత బీజేపీ గట్టిగా ఉంది. అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ బీజేపీ నడుస్తుంది, అచ్చంపేట సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్. గద్వాల్లో బీజేపీ లీడింగ్ కనబడుతుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. అలంపూర్లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కనబడుతుంది, కొల్లాపూర్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్, ఇక్కడ కూడా బీఆర్ఎస్ కూడా కొంత ఓటు బ్యాంక్ ఉంది. ఓవరాల్గా చూస్తే నాగర్ కర్నూలులో 100% గెలవాల్సిన సీటు. మల్లు రవి గతంలో 2 సార్లు పనిచేయడము, కాకపోతే మాదిగలు ఎటువైపు ఉంటారు అనేది ఇంపార్టెంట్. అక్కడ సంపత్ కుమార్కి టికెట్ ఇవ్వకపోవడము, 3 మాదిగల్లో ఒక్కళ్ళకి కూడా టికెట్ ఇవ్వకపోవడంతో మాదిగలు గనక కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఓటేస్తే కాంగ్రెస్ పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. మల్లు రవి మీద సొంత క్యాడర్లో కూడా కొంత వ్యతిరేకత ఉంది, ఈయన ఎక్కడో ఖమ్మం జిల్లా ఆయన తీసుకొచ్చి మా మీద రుద్దుతున్నారని. ఓవరాల్గా ఇక్కడ కాంగ్రెస్ కొంచెం